సరే ఒక కేసులో భర్త విడాకులకు అప్లై చేసుకున్నాడు. తనకి విడాకులు కూడా వచ్చేసాయి. తర్వాత ఇంకొక పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత తన మొదటి భార్య ఎవరైతే ఉన్నారో తను కొద్ది రోజుల తర్వాత వచ్చి అసలు నాకు విడాకులు నోటీస్ అనేది రాలేదు. నేను అసలు ఎటువంటి సైన్ కూడా చేయలేదు. నీకు విడాకులు ఎలా వచ్చాయని అడుగుతుంది. ఇది వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి గొడవ. సో భార్య యాక్సెప్టెన్సీ లేకుండానే భర్తకి విడాకులు అనేది మంజూరు అవుతాయి అసలు? జనరల్గా ఏంటంటే చట్టాల్లో ఒక ప్రొవిజన్ ఉంది. ఏంటంటే ఏ కేసు అయినా కూడా సిపిసి ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి కేసు వేసిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది అంటే ఇమ్మీడియట్లీ ఆపోజిట్ పార్టీకి నోటీసులు పంపిస్తుంది. సో ఆపోజిట్ పార్టీ ఎప్పుడైతే నోటీసులు రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కోర్టుకు వచ్చి అపియరెన్స్ అయ్యి ఆ కేసును కొట్లాడాల్సి ఉంటుంది. సో ఈ నోటీసులు అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే మనకు కోర్టు నుంచి నోటీసులు అనేవి రెండు రకాలు వెళ్తాయి. ఒకటి బై బెయిలిఫ్. బెయిలిఫ్ అంటే ఏముంటుంది అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే పోస్ట్ మ్యాన్స్ ఉంటారు కదా, అట్లా కోర్టులో బెయిలిఫ్స్ ఉంటారు. మనం ఏదైనా కేసు వేసినప్పుడు వాళ్ళు పర్సనల్గా ఆ కేసుకు సంబంధించిన నోటీసులు తీసుకొని ఎక్కడైతే అడ్రస్ ఉంటుందో, మనకు ఆపోజిట్ పార్టీ అడ్రస్ ఉంటుందో వాళ్ళకు పర్సనల్గా వెళ్ళి నోటీసులు సర్వ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసేస్తారు. ఇంకోటి బై పోస్ట్ పోతుంది. బై పోస్ట్ కూడా ఒకటి పోతుంది నోటీస్. సో ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే చాలామందికి అవగాహన లేని ఒక విషయం ఏంటి అంటే చాలామంది కోర్టు నోటీసులు కానీ లేదా అడ్వకేట్ నోటీసులు కానీ ఎనీ అదర్ నోటీసెస్ కానీ తీసుకోరు, భయపడి తీసుకోరు, రిజెక్షన్ చేస్తారు, లేకపోతే లేమని చెప్తారు, లేకపోతే అడ్రస్ రాంగ్ అని దట్ పర్సన్ లేడని ఇట్లా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఒక కోర్ట్ నోటీస్ కానీ అడ్వకేట్ నోటీస్ కానీ మీరు తీసుకోరో అది నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. సో మనం అందరికీ చేసే సజెషన్ ఏంటి అంటే మీకు కోర్టు నుంచి కానీ అడ్వకేట్ దగ్గర నుంచి కానీ ఆర్ ఎనీ అదర్ నోటీస్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటే అసలు ఇష్యూ ఏముంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు ఏందనేది మనకు అర్థమవుతుంది. తీసుకోలేదనుకో ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఇంతకుముందు చెప్పిన కేసులో భర్త డైవర్స్ అప్లై చేసిన తర్వాత కోర్టు నోటీస్ పంపించినప్పుడు చాలామంది అమ్మాయిలు కానీ ఎమోషనల్ అయిపోయి మేము తీసుకోమని చెప్పటం, కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందేమో, డైవర్స్ ఇస్తారేమో అన్న భయంతోనో, లేకపోతే తీసుకోకపోతే కోర్టు ఏం చేయలేదు, నాకు నోటీస్ రాలేదు కదా అనుకొని వీళ్ళు రిజెక్షన్ చేయటం కానీ, లేకపోతే దాన్ని రిటర్న్ పంపడం కానీ, లేకపోతే లేమని అబద్ధాలు చెప్పటం కానీ ఇట్లాంటి కొంత ప్రాసెస్ చేస్తుంటారు అవగాహన లేక. సో ఎప్పుడైతే ఒక నోటీస్ని మీకు అందే నోటీస్ని మీరు రిజెక్షన్ చేస్తారో, లేకపోతే తీసుకొని కొంతమంది ఏం చేస్తారు సార్ తీసుకొని కోర్టుకు పోరు, అది కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే తీసుకొని కోర్టుకు పోరో లేకపోతే నోటీస్ని ఎప్పుడైతే రిజెక్షన్ చేస్తారో అది కోర్టులో కనుక ఇన్ఫర్మేషన్ ఉంటే తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్కి కోర్టు ఏం చేస్తారంటే ఆపోజిట్ పార్టీకి నోటీస్ అందిందా లేదా అనేది వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్లో ఎంత టైం పీరియడ్ కూడా వాళ్ళకి ఇవ్వరా? ఆ టైం పీరియడ్ ఇవ్వకుండానే వాళ్ళ ఇప్పుడు ఒక కోర్టు డేట్కి నోటీస్ పంపించడానికి మధ్యలో 20 to 30 days ఉంటుంది కంపల్సరీ. ఉన్నప్పుడు ఏంటంటే ఆ నోటీస్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ డేట్ ఆఫ్ హియరింగ్కి కోర్టు కనుక ఆపోజిట్ పార్టీకి నోటీస్ అందింది, వాళ్ళు కావాలని కోర్టుకు రాలేదు, లేదా ఆపోజిట్ పార్టీ నోటీస్ని రిజెక్షన్ చేశారు తీసుకోకుండా అని కోర్టు కనుక సాక్ష్యాలు ఉంటాయి కోర్టులో. ఎందుకంటే వెళ్ళిన బెయిలిఫ్ ఏం చేస్తాడు, నోటీస్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు మేము తీసుకొని పోవని చెప్తారు కొంతమంది, అదే రాసుకొని వస్తారు వాళ్ళు. రాసుకొని వచ్చి కోర్టులో సబ్మిట్ చేసేస్తారు. మేము నోటీస్ సర్వ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఆపోజిట్ వ్యక్తి నేను నోటీస్ తీసుకోవాలని చెప్పాడు అని చెప్పేసి అదే కోర్టులో రికార్డ్ చేస్తారు. సో ఎప్పుడైతే దాన్ని స్థూలంగా చెప్పాలంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక కేసు వేసిన తర్వాత ఆపోజిట్ పార్టీ నోటీస్ తీసుకొని రాకున్నా రిజెక్షన్ చేసినా కోర్టు హ్యాజ్ ఎ పవర్ టు గివ్ ఎ డిగ్రీ. ఎవరైతే కేసు వేస్తారో వాళ్ళకి కావాల్సిన డిగ్రీ కోర్టు ఇచ్చేస్తారు. కాబట్టి ఈ కేసులో భర్త నోటీస్ అంటే డైవర్స్ నోటీస్ పంపించుంటాడు. పంపించున్నప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని సందర్భాలలో నోటీస్ రిజెక్షన్ అని చేసి ఉండాలా, లేకపోతే అందుకొని రాకపోయినా ఉండాలా, లేకపోతే అడ్రస్ లెఫ్ట్ అని ఉండాలా. అడ్రస్ ఉండటం లేదు ఇక్కడ అని ఉంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది కోర్టు, నోటీస్లో అందించాల్సిన బాధ్యత మళ్ళీ అప్లికెంట్కే ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో పేపర్ ప్రకటన కూడా ఇస్తుంటారు. దట్స్ డిపెండ్ అపాన్ ద కోర్ట్. సో కాబట్టి కంపల్సరీ కోర్టు నోటీస్ తీసుకోమని మనం చెప్తాం. సో మీరు చెప్పిన కేసులో దాన్ని ఎక్స్పార్టీ డైవర్స్ అంటారు. జనరల్ డైవర్స్ విషయానికి వచ్చినప్పుడు దాన్ని జనరల్ పరిభాషలో డైవర్స్ కాకుండా ఇంకా ఎనీ అదర్ కేసెస్ ఉంటే దాన్ని ఎక్స్పార్టీ డిగ్రీ అంటారు. డైవర్స్కి వచ్చాక మాత్రం ఎక్స్పార్టీ డైవర్స్ అంటారు. ఎక్స్పార్టీ డైవర్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఆపోజిట్ వ్యక్తి నోటీస్ తీసుకొని కోర్టుకు రాకున్నా లేకపోతే నోటీస్ రిజెక్షన్ చేసినా కోర్టుకు డైవర్స్ ఇచ్చే అధికారం ఉంటుంది. ఒకటి అది.
ఇంకొక అపోహ ఏముంటుంది జనరల్గా ఒక అపోహ ఇంకొక చాలా బలమైన అపోహ ఉంది ఒకటి మనకు సమాజంలో. చాలామంది అడిగేది ఏంటంటే మాకు 3 సార్లు నోటీసుని మేము రిజెక్షన్ చేస్తే అప్పుడు కోర్టు డైవర్స్ ఇస్తుంది కదా, ఎక్స్పార్టీ డైవర్స్ ఇస్తుంది కదా అని అంటారు. 3 సార్లు నాకు నోటీస్ రావాలనో, 3 సార్లు వచ్చిన తర్వాత 4సారి కోర్టుకు వెళ్ళకపోతే డైవర్స్ ఇస్తుంది కదా అని అంటారు. సో 3 సార్లు కాదు, అక్కడ ఒక సింగిల్ టైం సరిపోతుంది. 1 టైం కనుక నోటీస్ కోర్టు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి, నోటీస్ ఇది మీరు తీసుకున్నారు రాలేదు అని కోర్టు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఫస్ట్ టైంకే ఎక్స్పార్ట్ చేసేస్తారు. దానికి అంటే ఇలా రెండో ఛాన్స్ మూడో వాళ్ళ ఛాన్స్ హస్బెండ్ ఇలా తీసుకున్నాడు, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, నాకు తెలియదు, నేను అక్కడ లేను, నేను నోటీసులు అందుకోలేదు, కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ రీఓపెన్ చేసుకుంటాను అని అంటది. అలా కుదురుతుందా? రీఓపెన్ చేసుకునే అధికారం అమ్మాయికి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పార్టీ డైవర్స్ అవుతుందో, ఎక్స్పార్టీ డైవర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కేసులో అమ్మాయి వెళ్ళి మళ్ళీ కోర్టులో ఆమె రీఓపెన్ చేసుకునే అధికారం ఆమెకు ఉంటుంది. మళ్ళీ ఏముంటుంది, నాకు నోటీసులు అందలేదని ఆమె ప్రూవ్ చేసుకోవాలా. నాకు నోటీసులు అందలేదు, నాకు ఎవరు సర్వ్ చేయలేదని నా ప్రూవ్ చేసుకోవాలా. లేదా నోటీసులు అందుకోనుండి ఆమె ఒక బలమైన కారణం చేత కోర్టుకు రాలేకపోయినా కాబట్టి నాకు మళ్ళీ అది రీఓపెన్ చేయండి అని అది అధికారం ఉంటుంది. ఓకే, దాంట్లో బలమైన కారణాలు ఏముంటాయి? జనరల్గా అనారోగ్యం ఉండొచ్చు, రెండోది ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, ఓకే, మూడోది ఆ ఇంట్లో వాళ్ళు ఉండకుండా ఖాళీ చేసి ఉండొచ్చు. ఇవన్నీ బలమైన కారణాల కిందకు వస్తాయి. సో కోర్టు దాన్ని రీఓపెన్ చేసేటప్పుడు కోర్టు నమ్మాల ఏంటంటే ఇది బలమైన కారణం ఉంది, ఈ అమ్మాయికి మనము నోటీసు సర్వ్ కాకపోవడానికి నమ్మినప్పుడు మనకు మళ్ళీ రీఓపెన్ అయ్యి మళ్ళీ డైవర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మరి ఆల్రెడీ అతను పెళ్లి చేసుకొని ఉంటే ఈ డైవర్స్ క్యాన్సిల్ అయితే ఎట్లా? ఇప్పుడు డైవర్స్ ఆల్రెడీ ఆయన లెక్క ప్రకారం ఏంది అంటే 180 డేస్లో ఎక్స్పార్టీ డైవర్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 180 డేస్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంది, ఇప్పుడు ఒకవేళ ఇది రీఓపెన్ అయింది అనుకుందాం, రీఓపెన్ అయిన తర్వాత ఆ అమ్మాయి రీఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కోర్టు కంటెస్టెడ్ డైవర్స్ కనుక అంటే ఇద్దరు కొట్లాడిన తర్వాత డైవర్స్ పాస్ చేసింది అనుకుందాం, అప్పుడు ఈయన చేసుకున్న మ్యారేజ్ వ్యాలిడ్ ఉంటుంది. ఒకవేళ ఇద్దరు కొట్లాడిన తర్వాత ఆయన వేసిన డైవర్స్ని ఇంకా డిస్మిస్ చేసింది అనుకుందాం, అప్పుడు ఈ సెకండ్ మ్యారేజ్ ఇన్వాలిడ్ అవుతుంది. సో అమ్మాయి మరి ఇన్వాలిడ్ అయినప్పుడు ఆల్రెడీ డైవోర్స్ తీసుకున్నాడు కాబట్టి ఇతను నన్ను పెళ్లి చేసుకున్నాడని ఈ అమ్మాయి వస్తుంది, మధ్యలో ఈ అమ్మాయి అన్యాయం అయిపోతుంది కదా, సెకండ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అవును, ఆ అమ్మాయి బాధ్యత కదా అది. డైవర్స్ ఎక్స్పార్టీ డైవర్సా లేకపోతే అది ఏ రకంగా వచ్చింది చూసుకోవాల్సింది కదా, అమ్మాయి చూసుకోవాలా. చాలామంది ఏంటంటే ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటి అంటే కొంతమంది తప్పుడు అడ్రస్లు ఇచ్చి కూడా ఎక్స్పార్ట్ చేయిస్తుంటారు. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాం అనుకుందాం, హస్బెండ్ ఏం చేస్తాడు, ఒక డైవర్స్ వేస్తాడు. డైవర్స్ వేసిన తర్వాత ఒక అడ్రస్ ఇస్తాడు కదా, ఆ అడ్రస్లో భార్య ఉండకుండా వేరే వాళ్ళు ఉండటము లేకపోతే కొద్దిగా మేనేజ్ చేయటము ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఆ భార్య సంతకం అక్కడ పెట్టి మళ్ళీ కోర్టుకు పంపేయడం లాంటివి కొన్ని జరుగుతుంటాయి, కొన్ని అన్నీ కాదు, కొంతమంది ఎక్కడో 100 ఒకళ్ళు ఇద్దరు జరుగుతుంటాయి. కాబట్టి అట్లాంటివి జరిగినప్పుడు ఫ్రాడ్ కింద వస్తుంది. ద వైఫ్ హ్యాస్ కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్పార్టీ డైవోర్స్ అంటే ఏంటి అనే విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.